గారు చాలా కేటగిరికల్ గా చెప్పారు ఏ రకంగా మీరు కేసులు నమోదు చేస్తున్నారు, ఏ రకంగా ప్రాంతీయ పార్టీలు లేకుండా చేస్తున్నారు, ఏ రకంగా లొంగ తీసుకుంటున్నారు, అంతా సవివరంగా చెప్పారు. బహుశా ఆ విషయంలో ఒక అడుగు ముందుకేసి సక్సెస్ అయ్యారా, ఇక విలీనం చేసి తీరాల్సిందే, చేస్తేనే బెయిల్ ఇస్తామని ఏమన్నా కండిషన్ పెట్టారా? ఆ కండిషన్కి బీఆర్ఎస్ ససేవరం ఒప్పుకునే ప్రసక్తే లేదని బీఆర్ఎస్ ఏమని అంటుందా? మీరే చెప్పారు. మనం అందరం కూడా చట్టాలు, పరిపాలన ఇవన్నీ కూడా తెలిసి ఉన్నాం. బీఆర్ఎస్ వాళ్ళ నాయకులకు తెలియదని కాదు, వాళ్ళు కూడా 10 సంవత్సరాల కాలం పాటు ఇక్కడ సర్కార్ నడిపించినారు. పోలీసు వాళ్ళు లేదా ఈడీ లేదా సిబిఐ వాళ్ళు చేసేదానికి పొలిటికల్ పార్టీలకు ఏం సంబంధం? బహుశా ఆ పార్టీ ఆ రకంగా చేసి ఉంటే ఇవన్నీ గుర్తుకు రావచ్చు వాళ్ళకు. బట్ భారతీయ జనతా పార్టీ ఆ రకంగా చేసిందనే దానికి నిజంగా కూడా ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది. మీరు తప్పు చేయకుంటే మీరు నిర్దోషిగా బయటకు వస్తారు. తొందర ఎందుకు? ఏదో కొద్దో గొప్ప ఇన్ఫర్మేషన్ ఇప్పటిదాకా జరిగిన పరిణామాలు అవే అని అజిత్ ఎన్సీపీలో ఉన్నటువంటి అజిత్ పవార్ది కానీ, లేదా అస్సాం ముఖ్యమంత్రి కానీ, లేకుంటే ఇక్కడ జరుగుతున్నటువంటి కానీ, ఇందాక నాగేంద్ర గౌడ్ గారు ఒక లెక్క చెప్తున్నారు. రాజ్యసభలో మీ ఆర్థిక సహాయ మంత్రి పంకజ్ చౌదరి చేసినటువంటి ప్రకటన కానీ, ఇవన్నీ దేనికి సింబాలంటే పొలిటికల్ కేసులు అంటున్నారు. లేలే, దానికి బాధ్యులు ఎవరు? భారతీయ జనతా పార్టీ పొలిటికల్ పార్టీ ఎఫ్ఐఆర్ చేసిందా? భారతీయ జనతా పార్టీ ఒక పోలీస్ స్టేషనా? ఈడీ ఆఫీసర్ భారతీయ జనతా పార్టీ. ఆ బాధ్యులైతే వాళ్ళు తప్పుడు కేసులు అయితే ఆఫీసర్ బాధ్యులు ఇస్తారు. మొన్న అనలేదా కేసీఆర్ గారు? ఏమన్నారు? ఏం మాట్లాడతారని మీరు? మీకేమో తెలివి ఉందా? అసలు ఫోన్ ట్యాపింగ్ ఎవరు చేస్తారని ముఖ్యమంత్రికి ఏం సంబంధం? దానికి పోలీస్ డిపార్ట్మెంట్ ఉంటుంది, ఎఫ్ఐఆర్ వాళ్ళు చేస్తారు, వాళ్ళకు బాధ్యులు. కానీ మాకేం సంబంధం చెప్పినా? ఏమోనా ఏడి కన్నా ముందు వీళ్ళు పెట్టారు కదా, వీళ్ళు ప్రెస్ పెట్టారు, మీ ఎంపీలే పెట్టారు కదా, మీ ఎంపీలే పెట్టారు కదనే, మీ ఎంపీలే కదా ప్రెస్ మీట్ పెట్టింది. అందరికన్నా ముందు మీ ఎంపీలు ప్రెస్ పెట్టినరు. ఏ పోలీస్ స్టేషన్ అనుకోని పెట్టినరు? వాళ్ళ ఎస్ఐలా, సిఐలా, స్టేషన్ ఆఫీసర్లా ఏంది? మరి వాళ్ళు ఎందుకు పెట్టినరు? అంటే ఇది చాలా కుట్రపూరితంగా జరిగిన కేసు. నాగేందర్ గారు ఒక ఆర్గ్యుమెంట్, ఒక పాయింట్ ఆఫ్ ఆర్డర్ లో ఆయన కూడా అడ్వకేట్ నాగేంద్ర గౌడ్ గారు కూడా పాయింట్ ఆఫ్ ఆర్డర్ ఏంటంటే, పోలీసులు ఇంకెవరు, సిబిఐ అధికారులు, ఈడీ అధికారులు, ఇంకా మీడియా కవిత మీద కేసు నమోదవుతుందనో నమోదు కాదనో, కవిత ఇన్వాల్వ్మెంట్ ఉందనో లేదనో పోలీసు దర్యాప్తు సంస్థలు చెప్పక ముందే బీజేపీ ఢిల్లీ నాయకత్వం మీడియా ముందుకు వచ్చి చెప్పింది. వాళ్ళు ఏ హోటల్లో ఉన్నారు, హోటల్ రూమ్ నెంబర్ ఏంటి, ఇంత వివరంగా వాళ్ళు చెప్పారంటే దర్యాప్తు సంస్థ స్వతంత్రంగా వ్యవహరిస్తున్నట్ట, కేంద్రంలో అధికారులు ఉన్న పార్టీ బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నట్ట. ఈ ఒక్క ఉదాహరణ చాలు అనేది నాగేంద్ర గౌడ్ గారు చెప్పారు. నేను అదే మాట చెప్తున్నా. రాజకీయాల్లో అనేక రకాలుగా అనేక సోర్సెస్ ద్వారా ఏదో ఒక రకంగా ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది అనుకున్నాం. అందిన విషయం దానికి చట్ట విరుద్ధమైన తెలిసినప్పుడు, లేదా ఇన్ఫర్మేషన్ కొద్దిగా అనుమానాస్పదంగా ఉన్నది అని అనిపించినప్పుడు ప్రెస్ కాన్ఫరెన్స్ మీరు కూడా ఒక గుర్తు చేస్తారు. మీకే ఒక పాయింట్ అందిస్తున్నా. మీరు కూడా బీజేపీ నాయకులు కూడా సేమ్ ఏదైతే సంతోష్ జీది ఉందో కేసు ఉందో, ఫామ్ హౌస్ లో ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం కేసు ఉందో, సీఎం కేసీఆర్ ఆనాడు సీఎంగా ఉన్న కేసీఆర్ వివరాలు బయట పెడితే దర్యాప్తు సంస్థ కన్నా ముందుగా, పోలీసుల కన్నా ముందుగా సీఎం ఎట్లా ఇవన్నీ బయట పెట్టాడు, ఫోన్ ట్యాపింగ్ వివరాలు ఎట్లా రిలీజ్ చేశాడు మీడియాకి అనేటువంటి ప్రశ్న మీరేసిన ప్రశ్న వాళ్ళేస్తున్నారు, వాళ్ళేసిన ప్రశ్న మీరేస్తున్నారు. ఇద్దరికి దేశంలో దయచేసి డిస్టర్బ్ చేయకండి. మీరు ఈ విషయంలో ప్రశ్నిస్తున్నారు. నేనే ఆ మాట తీస్తున్నా సార్. దేశంలో తెలంగాణ సర్కార్ చేసినటువంటి ఒక చట్టం తమ చేతిలో తీసుకున్నట్టుగా బహుశా ఎవరు చేసి ఉండకపోవచ్చు. చేస్తే ములాయం సింగ్ యాదవ్, వారి కొడుకు లాలూ ప్రసాద్ యాదవ్ వాళ్ళు చేసారు, డెఫినెట్ గా చేసారు. ఇక్కడ కూడా అంతే కదా. ఇక్కడ కూడా ఏ రకంగా యూజ్ చేసుకున్న విషయం కనబడుతున్నది కదా. ముఖ్యమంత్రి గారికి ఎట్లా తెలుస్తారండి చెప్పండి? ఏ గెస్ట్ హౌస్ లో కూర్చున్న సంగతి ముందస్తుగా పోలీసు ఇన్ఫర్మేషన్ ఇవ్వకనే ముందే వాళ్ళు సిడి ఆడియో అదే పాయింట్ మళ్ళీ ఢిల్లీ బీజేపీ అట్ట కాదు.
ఇక్కడ జరిగింది టోటల్ గా సర్కారీ నేపథ్యంలో సర్కారీ హోదాలో జరిగింది. అక్కడ ఇన్ఫర్మేషన్ ఉంటది. ఎవరో లాడ్జ్ లో కూర్చున్నారని చెప్తారు. ఎవరు చెప్తారు? లాడ్జ్ మ్యాన్ అని చెప్పి ఉంటాడు. అశోకానో హోటల్ కూర్చున్నారు వాళ్ళంతా కూడా. ఆ సీసీ కెమెరాలు ఉంటాయి, ఆ కారిడార్ లో పోతా ఉంటే వరండాలో అవన్నీ రికార్డ్ వచ్చి ఉంటుంది, ఇచ్చి ఉంటారు. దాంట్లో పెద్ద దాపరికం ఏముంటుంది, దొంగతనం ఏముంటుంది దాంట్లో? అంత మాత్రాన బీజేపీ ఇచ్చేసినట్టు అది. అంటే బీజేపీ పార్టీ ప్రెస్ పెట్టినప్పుడు బీజేపీ చేసినారు కదా, ఆరోపణ వచ్చింది. ఆరోపణ ఆ రకంగా ఇన్ఫర్మేషన్ వచ్చింది. లిక్కర్ మాఫియా వాళ్ళు కూర్చున్నారు, ఒక మంత్రి కూర్చున్నాడు, కవిత గారు కూర్చున్నారు. వాళ్ళంతా కూడా పదే అదే రూమ్ లో అదే లాడ్జ్ లో మాట్లాడడం సంగతి. ఆ వీడియో కావచ్చు, కొద్దిగా ఆడియో కావచ్చు, ఇన్ఫర్మేషన్ ఉంటది. నాగేందర్ గారు ఒక్క మాట, మీ రిలేటెడ్ నేను దానికి సంబంధించి చెప్తున్నా అన్న. ఇప్పుడు కవిత మేడం గారి ఇంటికి ఎప్పుడైతే 15th నాడు, మార్చి 15th నాడు వచ్చిండ్రు సీనన్న, నేను ఏమంటున్నా 15th నాడు వచ్చిండ్రు, ఒక్క రోజు ముందు రఘునందన్ రావు ప్రెస్ పెట్టిండండి, గౌరవ ఎంపీ గారు ప్రెస్ పెట్టిండ్రు. సీనన్న ప్రెస్ పెట్టి చాలా క్లియర్ గా చెప్పిండు ఆయన, ఏ ఫ్లైట్ లో వస్తున్నారు, ఎన్ని గంటలకు వస్తున్నారు, ఎన్ని గంటలకు గేట్ తెరుస్తున్నారు, ఎన్ని గంటలకు లోపలికి వస్తున్నారు, ఎన్ని గంటలకు అరెస్ట్ చేస్తున్నారు, మళ్ళీ ఎన్ని గంటలకు తీసుకెళ్తున్నారు ఢిల్లీ వరకు చెప్పారు. ఏందండి మరి ఇది రాజకీయం కదా? 100% రాజకీయ కక్షపూరితమైన కేసు. దాంట్లో తప్పకుండా మీ దాంట్లో విలీనం కావాల్సిన అవసరం మాకెందుకు పట్టిందండి? ఆ దుస్థితి మాకెందుకు పట్టింది? అది జరిగే మాటనే కాదు. ఆ కేసులో కంప్లైంట్ ఇచ్చింది ఎవరండి? ఆ కేసులో కంప్లైంట్ ఇచ్చింది ఎవరు? ఎల్జీ కాదా? ఎంక్వైరీ కోసం రిపోర్ట్ ఇచ్చింది ఎవరు? ఆ కేసులో జనరల్ గా గవర్నర్ జనరల్ ఏం మాట్లాడతారు సార్ నాగేందర్ గారు? ఎంక్వైరీ సార్ ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఎల్జీ గారు ఆఫ్టర్ థరో ఎంక్వైరీ వాళ్ళు రికమెండ్ చేసినటువంటి పాలసీకి భిన్నంగా మళ్ళీ ఈ యొక్క ఎంక్వైరీ రిపోర్ట్ ద్వారా తెలిసిన తర్వాత మళ్ళీ ఆ యొక్క కేసు ఫైల్ అయింది. భారతీయ జనతా పార్టీ చేయలేదు, ఆరోపణ చేసింది, అనుమానాలు ఉన్నాయి, చేసినట్టుగా కూర్చున్నారు. ఎందుకు కూర్చున్నారు? వాళ్ళకి వీళ్ళకేం సంబంధం? రాజకీయ నాయకురాలు తెలంగాణ ఆమె ఢిల్లీలో ఆ వ్యక్తులతో కూర్చోవాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇవన్నీ వాస్తవాలు బయటికి తీయాలి అని ఆరోపించినాం సార్. తప్పే అది. మరి ఒకవేళ గనక ఎల్జీ గారి కంప్లైంట్ ఆధారంగా ఈడీ ఇన్వెస్టిగేషన్, సిబిఐ ఇన్వెస్టిగేషన్ తప్పు అనిపిస్తే బెయిల్ దొరుకుతుంది కదా? బెయిల్ దొరకని నేను ఒక ఆడబిడ్డ, ఎవరికైనా సానుభూతి ఉంటుంది, తల్లిదండ్రులకు బాధ ఉంటుంది, కుటుంబ సభ్యులకు బాధ ఉంటుంది. ఏ రోజైనా రేపన దొరుకుతుంది బెయిల్. కానీ నేను చెప్పేది ఒకటే, తప్పు చేసిన వాళ్ళు ఎవ్వరు కూడా చట్టంలోకి బయటపడదు.